గత 4-5 రోజుల నుంచి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకు కూడా ఫోన్లు వెళ్తున్నాయంట. ఇది ఎందుకు ఏంటి అనేటువంటి విషయాల్లో గనక వెళ్ళినట్లయితే ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన పార్టీకి టీడీపీ, జనసేన, బీజేపీ ఈ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలకి, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకి, పంచాయతీ మెంబర్లకి, బోర్డు మెంబర్లకి, అలాగే వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరికీ కాల్స్ వెళ్తున్నాయంట. ఎందుకు ఏంటి అసలు ఏం కాల్స్ ఇవి, కాల్లో ఏం మాట్లాడుతున్నారు, ఏం అడుగుతున్నారు అనేటువంటి విషయాల్లో గనక వెళ్ళినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది, ఎమ్మెల్యే సరిగ్గా పరిపాలిస్తున్నాడా లేదా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా లేదా, ప్రజల సమస్యలను పట్టించుకుంటున్నాడా లేదా, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా బెదిరించటం కానీ, కబ్జాలు చేయటం కానీ, దోపిడీలకు పాల్పడటం కానీ, ప్రజలను హింసించటం కానీ ఇలాంటివి ఏవైనా జరుగుతున్నాయా, స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారుల నుంచి ఏమైనా వసూళ్లు చేస్తున్నారా, వ్యాపారులను ఏమన్నా భయపెట్టి వారి దగ్గర నుంచి లబ్ధి పొందుతున్నారా, ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నారంట. ఇక ఇసుక రీచులకి దగ్గరలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకైతే అది ఇంకాస్త ఎక్కువగా ఉందంట. ఇసుక విషయంలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యే అనుచరుల పనితీరు ఎలా ఉంది, అసలు ఈ ఇసుకకు సంబంధించి వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నారా, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారా, ఇలా ప్రతి విషయాన్ని నోట్ చేసుకుని ఒక ఫీడ్బ్యాక్ రెడీ చేస్తున్నారంట. ఇది ఎందుకని అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు ముగిసింది. ఇప్పటికే అంటే దాదాపు ఒక 4 నెలలు అనుకుందాంలే. సో ఈ 4 నెలల్లోనే ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత వచ్చేసింది. దీనికి గల కారణాలు అనేకం ఉండొచ్చు. ఏంటంటే పథకాలు అమలు చేయలేదనో, వరదల సందర్భంలో ప్రతి ఒక్కళ్ళకి అన్నీ అందవు కదా, అందనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందికి అందించలేదని చెప్పడానికి కూడా లేదు, కానీ అందనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వ్యతిరేకత అనేది కామన్గా ఉంటుంది ప్రభుత్వం మీద. సో ఈ వ్యతిరేకత పెరుగుతుంది అని గమనించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిద్దుబాటు చర్యలను చేపట్టినట్లుగా తెలుస్తుంది. అంటే గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వీటిని వెంటనే సరిచెయ్యాలి. అపరిమితమైనటువంటి అధికారం అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో కూటమికి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేది చంద్రబాబు దృష్టికి వెళ్ళిందంట. సో గతంలో ఇలాంటివి జగన్ దృష్టికి కూడా వెళ్ళాయి. కాకపోతే అప్పుడు ఆయన అదేం కాదులన్నా, ఇదన్నా, అదన్నా అని చెప్పి దాన్ని సైడ్ చేసి పెద్దగా పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఆ పరిస్థితి వల్లే ఈరోజు జగన్ అధికారంలో నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితి రేపు టీడీపీకి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి చెప్తున్నారంట, మీరు ఇది మార్చుకోకపోతే ప్రాబ్లం అవుతుంది అని. సో ఓవరాల్గా వచ్చే ఎన్నికలు అంటే 2029 ఎన్నికల్లో కూడా టీడీపీ లేకపోతే కూటమి విజయం సాధించాలనేటువంటి దిశగానే అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఇవి ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయనేది చూడాలి.